నమస్కారం. నమస్తే. ధన్యవాదాలు మిత్రమా. ఇంతకుముందే దత్తయ్య గారు అన్నట్టు చాలా ప్రధాన విషయాల్ని వదిలిపెట్టకుండా, సమాచారాన్ని వదిలిపెట్టకుండా చాలా మౌలికమైనటువంటి విషయాలతో కొంత మూల గ్రంథాల ప్రస్తావన కూడా చేస్తూ, అంటే నిడదవోలు వెంకట్రావు గారు కానీ, ఆర్విఎస్ సుందరం కానీ, కోరాడ రామకృష్ణయ్య గారు కానీ, వాళ్ళని జాగ్రత్తగా చదివితే కానీ మార్గదర్శికి సంబంధించిన స్పష్టత మనకి ఇంకా రాదు అనేటటువంటి అభిప్రాయం కూడా దాని ద్వారా తెలుస్తుంది మనకి. ఆ రూపంలో వాటి జ్ఞానాన్ని కూడా కలిగిస్తూ మీరు చెప్పినటువంటి విషయాలు చాలా మౌలికంగా ఉన్నాయి. అయితే 12 సంవత్సరాలు 13 సంవత్సరాల కింద దేశీ కవిత్వోద్యమం అని నేను రాసిన వ్యాసానికి అనేక రకాలైనటువంటి అనుమానాలు, అనేక రకాలైన దాటవేతలు ఇప్పుడు నేను చేయవలసిన అవసరం నాకు కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు నేను ఆ రోజు రాసినట్టుగా భాషపరంగా, వస్తువు పరంగా, ఛందస్సు పరంగా, ఇతివృత్తం పరంగా దేశీని విభజించాలి, దేశీ కవిత్వోద్యమాన్ని చెప్పాలి అన్న భావనకి నేను దూరంగా ఉన్నాను. ఇవాళ ఆ స్పష్టత నాకు వచ్చింది. ఇక్కడ దేశీ అన్న ఒకానొక మాటని మనం రూపపరంగా నిర్వచించుకోవాలా, భాషపరంగా నిర్వచించుకోవాలా, వస్తువు పరంగా నిర్వచించుకోవాలా, ఇది మనం తేల్చుకోవలసిన విషయం. నేను వస్తువు పరంగా, భాష పరంగా అని చెప్పను, రూపపరంగా మాత్రమే దీన్ని గుర్తించాలి అని చెప్తాను. అప్పటికి ఆ 20, 12, 13 సంవత్సరాల క్రింద కాలానికి ఇప్పటికీ దాని విధానంలో మనం గమనించవలసిన విషయం ఏమిటి అనంటే, ఇప్పుడు ఇది ఒకటి రూపపరంగా అనే అంటున్నాను. సో రూపము అనేసరికి ఏమవుతుంది, ప్రక్రియ అన్నది ఒక ప్రధానమైన విషయం అవుతుంది. మనం ద్విపద కావ్యం అనటాన్ని ప్రక్రియాపరంగానే మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ గమనించినప్పుడు అటు పాట కావచ్చు, ఇటు గేయం కావచ్చు, ఇటు సంకీర్తన కావచ్చు, ఉదాహరణ కావచ్చు, శతకం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రక్రియాపరంలో రూపపరమైనటువంటి విభజన ఆధారంగా మనం చేస్తున్నాం, పద్యమే కాని. కాబట్టి రూపపరంగానే మనం దేశీని నిర్వచించుకోవాలి అన్నది నాకు ఇటీవలి కాలంలో ఇవాళ ఉపన్యాసం వింటున్నప్పుడు, లేదా నన్ను ఈ అంశం మీద మాట్లాడాలి అన్నప్పుడు నాకు మరింత స్పష్టత వచ్చిన విషయం ఇది. ఒకటి, ఎందుకు మీరు వస్తువు పరంగా వద్దంటున్నారు, భాషపరంగా వద్దంటున్నారు అనంటే, వస్తువు పరంగా రామాయణం మనం ద్విపదలో రాస్తే దేశీ అందామా, యక్షగానంలో చెప్తే దేశీ అందామా అంటే, దాన్ని బట్టి నేనేం చెప్పదలుచుకున్న జవాబు అంటే, మనం రూపపరంగా నిర్ణయించుకుంటే అతను ఎక్కడి నుంచన్నా వస్తువు తెచ్చుకొని, మహాభారతాన్ని తెచ్చుకున్నా, రామాయణాన్ని తెచ్చుకున్నా, భాగవతాన్ని తెచ్చుకున్నా కూడా, ఇది మొట్టమొదటగా నేను చెప్పదలుచుకున్న విషయం. ఇక రెండవ విషయం, అసలు తెలుగు సాహిత్యంలో దేశీ సాహిత్యం తప్ప మార్గ సాహిత్యం ఉందా, ఇది రెండవ అంశం. ఇవాళటి మార్గ సాహిత్యం లేదు. ఏమిటి సార్ మీరు అలా అట్లా మాట్లాడుతున్నారు అనంటే, ఇవాళ మనం ఛందస్సు, ఉత్పలమాల, చంపకమాల, మరొకటి తెచ్చుకున్నాం. అందులో సంస్కృతంలో అయితే యతిప్రాసలు లేవు. మరి మీరెందుకు యతిప్రాసలు పెట్టుకున్నారు తెలుగు ఛందస్సులో? పెట్టుకున్నారంటే దాన్ని దేశీ చేసేశారు కదా మీరు. అయిపోయింది ఒకటి. రెండవది, మన తెలుగు కవులు ఉత్పలమాల ఎవరు బాగా వాడారు, చంపకమాల ఎవరు బాగా వాడారు అని మనం చర్చించుకున్నామా? ఆటవలది అంటే వేమన అని, కందం అంటే తిక్కన అని, సీసం అంటే తిక్కన, శ్రీనాథుడు, పోతన అని వీళ్ళు ఎట్లా నడిపించారు అని దేశీ పద్యాల మీదనే వాళ్ళ రచనారీతిని చర్చించుకున్నాం. కానీ
వృత్త పద్యాల దగ్గర ఎక్కడైనా చర్చించుకున్నామా అన్నది ఒక అంశం. ఇంకా కొంచెం ధైర్యంగా అనవచ్చు అంటే శాసన కాలానికి యతిప్రాసలు వచ్చేసాయి కదా మన తెలుగు పద్యంలోకి. అంటే మనం అక్కడి నుంచి తెచ్చుకుంటున్న వృత్తం, సంస్కృతం నుంచి తెచ్చుకున్నాం ఆ లక్షణాన్ని అని చెప్తున్నాం తప్ప దాన్ని దేశీ చేసేసాం మనం. కాబట్టి అది ఛందఃపరంగా కూడా నిర్మాణాన్ని బట్టి అక్కడి నుంచి లక్షణం తెచ్చుకున్నందువల్ల మార్గ అంటున్నాం తప్ప దానికి మనం కల్పించుకున్నవన్నీ కూడా దేశీ లక్షణాలే. యతిప్రాసలు కావచ్చు, మరొకటి కావచ్చు. ఇంకా జాగ్రత్తగా చెప్పాలంటే సంస్కృతంలో ఉన్నటువంటి ఒక శార్దూల పద్యాన్ని చదువుతూ ఉంటే అది మసజస తతగాలాగానే విరుగుతుంది. కానీ తెలుగు పద్యం దగ్గరికి వచ్చేసరికి అది చతుర్మాత్రా గణంగానో పంచమాత్రా గణంగానో మరో రకంగానో విరుగుతుంది. మనం నుత జల పూరితంబుల ఈ విరుపులోనే నుత జల 4కు విరగొడుతున్నాం. మరి గణం ప్రకారం అయితే నా దగ్గర విడగొట్టాలి కదా, అలా చేయట్లేదు కదా. ఈ లక్షణాన్ని చూసినప్పుడు మనం దేశీ అనేటటువంటి ఒకనొక ప్రధానమైనటువంటి విషయాన్నే మనం పెట్టుకొని సాహిత్యం అంతా నడిచింది. ఇది రెండవ అంశం. ఇక దండకం విషయం, దేశీ కవిత్వోద్యమ వ్యాసం రాసేటటువంటి కాలానికి నేను దాంట్లో దండకాన్ని ప్రస్తావించాను. కానీ అది సంస్కృత ఛందస్సుకు సంబంధించినటువంటి లక్షణం దండకం. కానీ తెలుగు దండకానికి సంస్కృతంలో ఉన్న దండకానికి ఒక చిన్న భేదం ఏం కనిపిస్తుంది అంటే కొంచెం వచనాల లాగా నడుస్తుంది తెలుగు దండకం. కొంచెం వచనం టైప్లో సింహగిరి వచనాలు, వెంకటేశ్వర వచనాలు ఇలాంటివి ఉన్నాయి చూసారా, ఈ పద్ధతిలో నడుస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఒకనొక లక్షణం వల్ల అది నేను ఆనాటికి దండకం అని అనుకుంటున్నాను. కానీ ఖచ్చితంగా మీరు వేరు చేసి చూపండి అంటే దండకాన్ని దేశీయ లక్షణంలోకి తీసుకురాకూడదు. ఇది రెండవది. ఇక కవుల ఆధారంగా కొంత మన మిత్రుడు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పోతన, తిక్కన, శ్రీనాథుడు ఈ ప్రస్తావనలన్నీ వచ్చాయి. వీళ్ళందరూ కూడా సుభద్రా కళ్యాణం లాంటిదైనా సరే వీళ్ళందరూ చేసిన పనేమిటి? అసలు రామాయణం, తెలుగులో రామాయణాన్ని ఎంతగా మార్చాలో అంత మార్చేశాం కదా. అసలు రామాయణం ఎక్కడికి తెలుగులో? మూలకథ మాత్రమే రామాయణం. రంగనాథ రామాయణంలో అహల్యఘట్టం కావచ్చు, గుహుడి ఘట్టం కావచ్చు, శబరి ఘట్టం కావచ్చు, ఇవన్నీ కల్పితాలని మనం అనుకుంటున్నాం కదా. జానపద రామాయణంలో ప్రసిద్ధమైన అన్నాం కదా. కాబట్టి మనం రూపపరంగా మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అట్లాగే ఛందఃపరంగా చూసినా కూడా, రూపంలో మళ్ళీ ఛందస్సు పరంగా చూసినా కూడా మనం దేశీ లక్షణాలనే అన్వయించుకున్నాము అన్నది ప్రధానమైన కనిపించే విషయం. ఇది దండగానికి సంబంధించి. ఇక ఇంకొక ప్రధానమైన విషయం, శైవం వైష్ణవం తరువాత ద్విపదని పెంచి పోషించినటువంటి మరొక విషయం అచలం. నవనాథ చరిత్ర కావచ్చు, వేమన నాథ సంప్రదాయం కావచ్చు, మరికొన్ని రచనల్ని జాగ్రత్తగా చూస్తే వైష్ణవం శైవం దగ్గర కొంత బ్రాహ్మణ వర్గంగా ఉండేటటువంటిది కనిపిస్తుంది. అచలం దగ్గరికి వచ్చేసరికి బ్రాహ్మణేతర వర్గం కూడా మనకు కనిపిస్తుంది. దాన్ని సృష్టించినటువంటి సాహిత్యం కనిపిస్తుంది, ఈ కొనసాగింపు కనిపిస్తుంది. సో దేశీ మరింత మూలాల్లోకి వెళ్ళేటటువంటి ఒక వాతావరణం ఇది కనిపిస్తుంది. కాగా శైవం, వైష్ణవం, అచలం ఈ కొనసాగింపు రెండవ విషయం. ఇక తర్వాత ప్రస్తావించదలుచుకున్నది జాను తెలుగు. ఈ జాను తెలుగు అనేటటువంటి మాటని పాల్కురికి సోమన 3 చోట్ల 3 రకాలుగా వాడి మనల్ని వీలైనంత కన్ఫ్యూజ్ లో పెట్టాడు. వీలైనంతగా
ఉరుతర గద్యపద్యోక్తుల కంటే సరసమై పరుగు జాను తెలుగు అని పాట లక్షణం గద్యపద్యాల కంటే కూడా ఒకలాగా నడుస్తున్నది అనే ఇదిలో ఒక రకంగా చెప్పాడు. వృషాధిప శతకంలో చెప్పినటువంటి పద్యం దగ్గర ఒక రకమైనటువంటి అర్థంలో చెప్పాడు. ఈ చర్చ అంతా చూసినప్పుడు దాని మీద కోవెల సంపత్ కుమారాచారి గారు, వడ్లమూడి గోపాలకృష్ణయ్య గారు వీళ్ళంతా చాలా పెద్ద పెద్ద చర్చలు చేశారు. నాకేమనిపిస్తుంది అని అంటే అది ఒక అభివ్యక్తి మార్గం, చెప్పే పద్ధతి గురించి మాట్లాడుతోంది. జాను తెలుగు అంటే అందంగా చెప్పటం అంతే. మనం తెలుగు భాషలో ఇంగ్లీష్ పదాలని ఉర్దూ పదాలని వాడి కూడా మాట్లాడేస్తూ ఉంటాం. కానీ ఆ శ్రావ్యతకి నాదతకి ఇబ్బంది కలుగుతోందా ఎక్కడైనా? అలా జాను తెలుగు అన్న మాటని ఒక అభివ్యక్తి విశేషంగా చూడవచ్చా అన్నది ఒక అంశం. నిజానికి అది దేశీ లక్షణమే అయ్యుంటే ప్రతి కవి అలాగే పాటించాలి కదా, దాన్నే పాటించాలి కదా. అల్పాక్షరముల అనల్పార్థ రచన కల్పించుటయ్య కాదే కవి వివేకంబులో కాదే అన్న మాట తప్ప మిగతా అంతా సంస్కృతమే కదా. మరి అది తెలుగు అని ఎలా అంటాం? ఈ సమస్యలు ఉన్నాయి. కాబట్టి అది అభివ్యక్తి విశేషంగా చూడవచ్చు అన్నది మరొక విషయం. ఇక మరొక ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అనంటే, మనం క్షీణయుగం దగ్గరికి వచ్చేసరికి వచనాలు, అట్లాగే యక్షగానాలు, అట్లాగే సంకీర్తన సాహిత్యం ఇంకొకటి. ఇప్పుడు మరి అన్నమయ్య సంస్కృత సంకీర్తనలు రాశాడు. దాని పరిస్థితి ఏమిటి? అది దేశీ అందామా ఏమందాం? త్యాగరాజువి ఉన్నాయి, రామదాసువి ఉన్నాయి. ఈ నిర్మాణాన్ని బట్టి చూసినప్పుడు ఈ రకమైనటువంటి అంశాలు మనకి అనేకమైనటువంటి ప్రశ్నలు మనకు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే దేశీ సాహిత్య ఉద్యమం అని మాట్లాడినప్పుడు మనం శైవ వైష్ణవ సాహిత్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపయోగించుకున్న రీతి వరకే అది ఉద్యమం. ఆ తరువాతి కాలంలో దేశీ సాహిత్య ప్రస్థానం, దేశీ సాహిత్యంగా అది కొనసాగిన రీతి అంతవరకే దాన్ని చూడాలి. ఇక మరొక ప్రస్తావన మిత్రుడు చేశారు, ఆస్థానేతర. భోగిని దండకం రాసేటటువంటి కాలానికి పోతన ఇంకా ఆస్థానంలోనే ఉన్నాడు. ఇది ఒకటి ఉంది, ఉన్నాడని అందుకనే రాశాడని, ఆయన రాయలేదని ఈ గొడవంతా చాలా ఉన్నది. కానీ ఆయన ఆస్థానంలో ఉన్నాడు, రాజుల యొక్క సమక్షంలో ఉన్నాడు. పూర్తిగా ఆయనకు సరెండర్ అయి ఉన్నాడా, లేకపోతే మన నిజాం రాజులాగా కప్పం కట్టి ఉన్నాడా తర్వాత సంగతి. ఉన్నారు. కానీ మిగతా వాళ్ళని చూసినప్పుడు ఆ రకమైనటువంటి రీతికి మనకు కనిపించదు. అందుకని ఆస్థానేతర అనేటటువంటి దాంట్లో కూడా ఈ కొనసాగింపు అలాగే కొనసాగితే, ఇప్పుడు పాట కవులందరూ ఆస్థాన కవులే కదా. ఇప్పటి ప్రభుత్వం దృష్టితో చూసినప్పుడు, ఇప్పటి వ్యవస్థ దృష్టితో చూసినప్పుడు మరి పాట కవులంతా ఆస్థాన భజననే చేస్తున్నారు కదా. మరి ఏం చేయాలి? ఈ సమస్యలు వస్తాయి. కాగా అందుకని మిత్రుడు మాట్లాడిన తర్వాత ఈ 4 రోజుల్లో ఏదో ఆలోచిస్తున్నప్పుడు దేశీ సాహిత్య ఉద్యమం అన్న ఒక పరిణామ క్రమాన్ని ప్రతి యుగం ఆధారంగా నేను చేసినటువంటి ఒకానొక విభజనలో కూడా రూపం ప్రధానంగానే నేను చేశాను. రూపం ఆధారంగానే ఏలలు కావచ్చు, గీతాలు కావచ్చు, పాట కావచ్చు, ఏదైనా కావచ్చు. శతకం, ఒక దండకం తప్పితే మిగతావన్నీ కూడా రూపం ఆధారంగానే చేశాను. కాగా దేశీ సాహిత్య ఉద్యమం అన్న ఒకానొక మాటని రూపపరంగానే మనం అర్థం చేసుకోవాలి, రూపపరంగానే మనం విశ్లేషించుకోవాలి అన్న అవగాహన మిత్రుడి మాటల ద్వారాను, కొంత ఆలోచించేటటువంటి ఒకానొక అవకాశం 10 ఏళ్ల తర్వాత అయినా బుర్రలో నడుస్తున్న ఆలోచనల్ని బట్టి అది ఒక
రకమైనటువంటి స్పష్టత ఇవాళ నాకు వచ్చినటువంటి విషయం. ఆ కొనసాగింపులో మనం దేశీ సాహిత్యం అన్నదాన్ని ప్రధానంగా మనం తీసుకుంటూ వెళ్తే స్వాతంత్రోద్యమ కాలంలోనూ, అట్లాగే అభ్యుదయ యుగంలోనూ, తర్వాత విప్లవ యుగంలోనూ, దళిత సాహిత్యంలోనూ, తర్వాత ప్రాంతీయ ఉద్యమం కాలంలోనూ పాట ఉద్యమ పాత్ర నిర్వహించింది. అప్పుడు పద్యం కంటే వచన కవిత్వం కంటే కూడా పాట ఎక్కువ పనిచేసింది. శ్రీశ్రీ లాంటి వాళ్ళు అభ్యుదయ కవిత్వం సామాన్య జనం కోసం రాస్తున్నాము అన్నా కూడా అది ఎంతమంది సామాన్యులకు అర్థమవుతుంది అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. కాబట్టి ఆ కోణం నుంచి ఆలోచించినప్పుడు ఆధునిక యుగంలో మళ్ళీ నిబద్ధ అనుకుంటే గురజాడ మార్గం ఒకటి అయితే, కుసుమ ధర్మన్న మార్గం ఇంకొకటి. మనం ఆధునికత 1910-15 ఆ టైం ప్రకారం చూస్తే కుసుమ ధర్మన్న, గరిమెళ్ల సత్యనారాయణ లాంటి వాళ్ళ యొక్క మార్గం ఒక రకం, గురజాడ మార్గం ఒక రకం. దేశీలోనే అలా కొనసాగింది. అలాగే ప్రాచీన సాహిత్యంలో పాల్కురికి సోమన మార్గంగా ఒకటి కొనసాగితే, సింహగిరి వచనాలు రాసిన కృష్ణమాచార్యులు, అన్నమాచార్యుల మార్గంలా మరొకటి కొనసాగింది. ఇట్లా దేశీ సాహిత్య ప్రస్థానం ఈ 2000-1200 సంవత్సరాల సాహిత్యంలో మనం చూసుకుంటే సుమారు ఈ పద్ధతిలో కొనసాగింది. దీని మూలాలు మనకి శాసన సాహిత్యంలో కూడా ఉన్నాయి. ఇప్పటిదాకా మన సాహిత్య చరిత్రలన్నీ కూడా దేశీ కవిత అంటే ఆ కాలంలో ఉన్న నాగీ గీతాలు, వెన్నెల పదాలు, తొమ్మిద పదాలు అని మాట్లాడుతున్నాయి. కానీ మార్గ సాహిత్యంలో కూడా యతిప్రాస లక్షణం ఇంకా చందో గ్రంథం అప్పటికే రాలేదని మనం మాట్లాడుకుంటున్నాం. కవిజనాశ్రయం తర్వాతనే వచ్చినాయని. సరే, నన్నయ్య ముందా తర్వాత అనే చర్చ ఉన్నా కూడా ఇంకా 9వ శతాబ్దమో 10వ శతాబ్దంలోనో వచ్చిన మల్లియ రేచన కంటే ముందే మనకి పద్యంలో యతిప్రాస లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఏ సాహిత్యాన్నైనా దేశిగా చేసుకొని వ్యక్తీకరించేటటువంటి ఒక మార్గం తెలుగు సాహిత్యంలో ఎప్పుడూ ఉందని, అది తమిళులు మాత్రమే జాగ్రత్తగా చేశారనే అభిప్రాయాలు మనకు ఉన్నాయి. కానీ తెలుగు సాహిత్యం కూడా దాన్ని కొనసాగించిందని, అయితే అది తద్భవీకరణం కంటే కూడా తత్సమీకరణంలో ఎక్కువగా ఉండటం వల్ల సంస్కృతం నుంచి పూర్తిగా బయటపడ్డట్టు అనిపించదు, తమిళం బయటపడ్డట్టు అనిపిస్తుంది, మనం పూర్తిగా వదులుకున్నట్టు అనిపించదు. అందుకని ఇంకా సంస్కృత ప్రభావంలో ఉన్నాము అనే అభిప్రాయం ఏర్పడుతూ ఉంది. ఆ కోణం నుంచి చూసినప్పుడు ఇవాళటి దాకా వస్తున్నటువంటి సాహిత్యం ప్రాచీనం నుంచి ఇప్పటిదాకా, అందులో కవులు చేసిన ఏ ప్రయోగమైనా సరే వాటికి దేశీ మూలాలే ఉన్నాయి అన్న అవగాహన ఈ ఉపన్యాసం కల్పిస్తుందని మనవి చేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు మిత్రమా. ధన్యవాదాలు సార్. దస్తగిరి అన్న ఉపన్యాసంలో సమాచారయుక్తంగా ప్రాచీనం నుంచి ఇప్పటి వరకు పాట వరకు ఎంత సమాచారం వచ్చిందో, దానికి ఇప్పటి కాలంలో దాన్ని ఎలా చూడాలి, ఇంకేమైనా మనం మార్చుకోవచ్చా, అది అంటే వస్తువు, రూప, భాష కోణాల్లో చూసినప్పుడు మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఇప్పుడు ఇంకా అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతవరకు ఉంది అనేటటువంటి విషయాన్ని మీ మాటల్లో అందించారు. నిజంగా ఈ 2 ఉపన్యాసాలను కలిపి చూసినప్పుడు ఒక సమగ్రమైనటువంటి దేశీ సాహిత్య ప్రస్థానం, అంటే అది దేశీ కవిత్వోద్యమం కంటే ఇప్పుడు మొత్తం దేశీ సాహిత్య ప్రస్థానంగా ఒక సంపూర్ణమైనటువంటి వ్యాసంగా భావించవచ్చు అని అనిపిస్తుంది. మీ ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఈ విషయంలో ఎవరైనా 1-2 ప్రశ్నలతో కాసేపు చర్చ. కలందర్ ఒక ప్రశ్న ఏదో పెట్టారు, అంటే దీనికి సంబంధం లేదు, కానీ నువ్వు సాహిత్య చరిత్రలు, కవిత్వోద్యమ చరిత్రలు అన్నీ కలిపి ఒకే పుస్తకంలో ప్రిపరేషన్ కోసం కావాలి అనుకుంటే ఆ పుస్తకాలే ఉన్నాయి. నువ్వు ఏ వాదానికి సంబంధించి, ఏ ఉద్యమానికి సంబంధించి, ఏ ధోరణికి సంబంధించి
దేనికదిగా ప్రత్యేకంగా పుస్తకాలు వచ్చాయి. వాటిని అధ్యయనం చేస్తే అవి మూల గ్రంథాలు. అలాంటి వాటి ద్వారా నువ్వు ఎక్కువ సమాచారం పొందగలవు. అంతా కలిపి కుట్టేటటువంటి విషయాల్లో సమాచారం ఉంటుంది, మౌలికత కొంచెం తక్కువగా ఉంటుంది. సార్ ఆ ప్రశ్న ఇక్కడ కూడా వచ్చింది సార్. అది ఇంకెవరైనా? సార్ వివిధ పుస్తకాలలో ఈ దేశీ కవిత్వోద్యమం అనేటటువంటి దాన్ని కొన్ని పుస్తకాలు అంటే వేరే వాదాలు ధోరణిలో రాసినటువంటి పుస్తకాలు దీన్ని ఎందుకు పక్కకు పెట్టారు? అంటే అన్ని వాటిలలో ఈ కవిత్వోద్యమాన్ని రాయడానికి ఎక్కువగా దేశీ కవిత్వోద్యమం అనేదా? దేశీ కవిత్వోద్యమం అనేదా? సార్ ఇప్పుడు అది మన దృష్టి ఎంతసేపటికి కూడా వస్తుపరమైంది కదా. వస్తుపరమైంది కాబట్టి మీకు ఏ సాహిత్యం ఆధునిక చరిత్ర తీసుకుంటే సంఘ సంస్కరణ నుంచి ప్రాంతీయం దాకా వస్తుపరమైనటువంటి దాంట్లోనే మనం మాట్లాడుకుంటూ వెళ్ళాం కదా. ప్రాచీన సాహిత్యానికి సంబంధించి మనం చూసామనుకోండి, అక్కడ కూడా మనం సాహిత్యాన్ని విభజించుకునేటటువంటి క్రమంలో నన్నయ్య దగ్గర నుంచి దక్షిణాంధ్ర యుగం దాకా వస్తుపరంగానే వెళ్ళాం. ప్రబంధ వస్తువు అన్నాం, పురాణ వస్తువు అన్నాం, ఇతిహాస వస్తువు అన్నాం, కావ్య వస్తువు అన్నాం. సో ఆ కంటెంట్ మీదనే వెళ్ళాం. ఏమండి, పద్య నిర్మాణం మీద లేకపోతే ప్రక్రియాపరంగా జరిగిన కొంత అధ్యయనం తప్ప మిగతా అంతా వస్తుపరమైనదే కదా ఎక్కువగా. రూపం గురించిన చర్చ ఆధునిక యుగంలో వచన కవిత్వం మీద, మినీ కవిత్వం మీద ఎక్కువగా జరిగింది, కానీ మిగతా వేటి మీద జరిగింది? సార్ నమస్కారం సార్. మిత్రమా, బాగున్నారా సార్? బాగున్నాను సార్. మీ ఉపన్యాసం మరింత జ్ఞానాన్ని మాకు అందించింది. సోదరుడు ఇచ్చిన ఉపన్యాసంతో పాటు ఒక చిన్న సందేహం. చెప్పండి. సరే, ఛందస్సు వస్తువు అని మీరు ఎంచుకున్నది నాకు మరింత జ్ఞానాన్ని ఇచ్చింది, మరింత ఆనందాన్ని ఇచ్చింది. మరి శిల్పానికి తనదైనటువంటి ప్రయోగ సరళికి దేశీ కవిత్వంలో ఎటువంటి అస్తిత్వం లేదా? ఎందుకు అని అంటే ఉపమానాలు లేదా శిల్పాలు, ఎందుకనంటే మూలం నుంచి కొన్ని అనుసరణిస్తున్నట్టుగా మనకి ఏ బసవ పురాణం లాంటి దాంట్లో కనబడ్డా వాళ్ళదైన ఉపమానాలు వేశారు. నేను ఒక్క ఉదాహరణ చెప్పి నేను చెప్తాను. ఏంటంటే బసవ పురాణంలో నటరాజ స్తోత్రం నాకు కనబడ్డది. శివుడు నటరాజు ఏమాత్రం రావణకృత నటరాజ స్తోత్రానికి సమీపంగా అది లేదు, అది స్వతంత్రంగా ఉన్నట్టు కనబడ్డది. తమదైన శిల్ప వర్ణనకు కానీ, తమదైన పదప్రయోగాలకు కానీ, తమదైన శిల్పానికి కానీ ఎటువంటి ప్రాధాన్యత లేదా? అంటే దేశీ తత్వంలో ఈ దృష్టికోణం చూడకూడదా అనేది సందేహం సార్. ఇది ఆక్షేపణ కాదు. మనకి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రంగనాథ రామాయణాన్ని గురించి రాసిన వ్యాసం ఒకటి, తరువాత దేశీ సాహిత్యాన్ని గురించి కోరాడవారు రాసింది, నన్నెచోళుడి మీద కోరాడవారు రాసింది కొంచెం చూసినప్పుడు దేశీ శిల్పము అన్నంత పెద్ద మాట అక్కడ కనిపించదు, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ లో ఆ లక్షణం వాళ్ళకు ఉంది అని నేను అనుకుంటాను. ఇది ఒక అంశం. మీ పాదం మీద పుట్టుమచ్చైన ఈ చెల్లెమ్మ అని ఒక గద్దర్ గారు రాసిన ఒక వాక్యం ఉంది. అది ఉపమానమే కావచ్చు గాక, ఆ ఎక్స్ప్రెషన్ మీద మనం ఎంతమంది మాట్లాడి ఉంటాం? పాట మీద, గద్దర్ మీద పుస్తకాలు రాసి రోజు మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా
పుట్టుమత్సకి చెల్లెలికి ఏం సంబంధం పెట్టాడు ఏంటి ఆ విశ్లేషణ మనం చేశామా? లేదు. ఇది వాళ్ళ వ్యక్తిగత అభిరుచికి సంబంధించిందే తప్ప అందులో విషయంలో ఉండదు అనేది మొదటి అంశం. ఇక రెండవది, ఆ పని కొంతలో కొంత జరిగిన ఒకే ఒక దేశీ కవి ఎవరు అంటే అన్నమయ్య. సర్వోత్తమరావు గారు కావచ్చు, గోవిందరాజు, ఆయన పేరేటమ్మా, గోవిందరాజు గారు, చిట్ర గోవిందరాజు గారు, మన ఎస్వి యూనివర్సిటీ వారు గోవిందరాజు గారు, ఇలాంటి కొంతమంది అన్నమయ్య భావుకత ఎట్లా ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అంటే, శాస్త్రంలో ఉన్న ఉపమాన లక్షణాలు కావచ్చు, లేకపోతే రస లక్షణాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవన్నీ కూడా దేశీ అట్లాగే మార్గ అని విభజించి ఉండదు. లక్షణం చెప్తాడు. ఒక ఉదాహరణ చెప్పాలంటే, కోడి వర్ణన చేశాడు సోమన. పక్షి వర్ణన చేయాలి అని అలంకార శాస్త్రం చెప్తుంది. మీరు ఎవరిని ఎన్నుకుంటారనేది కవిగా మీ ఇష్టం తప్ప, ఫలానా వాళ్ళది చేస్తే దేశీ అని, ఫలానా వాళ్ళది చేస్తే మార్గ అని వాడెందుకు చెప్తాడు? నువ్వు రాయల్సని ఎన్నుకుంటావా, పిట్టని ఎన్నుకుంటావా, కాకిని ఎన్నుకుంటావా, నీ ఇష్టం అది. కాబట్టి శాస్త్రం అలాంటి నియమం చెప్పి ఊరుకుంటుంది. దాంట్లో దేశీయతని పట్టుకోవటం అంటే, మనం ఆ దేశీయతని కూడా మనం ఏం చేసాం ఆధునిక యుగంలో అంటే, అది నవ్య సంప్రదాయవాదులు కొంత ఈ విమర్శకులే చేసినటువంటి పని. ఆ దేశీయత అనేసరికి ఏమిటి, మన నేటివిటీకి అనుగుణంగా ఉండే వర్ణన అనే అర్థంలో తీసుకున్నారు తప్ప ప్రత్యేకంగా ఒక మీరన్నట్టు శిల్పకోణం నుంచి వ్యాఖ్యానించిన సందర్భాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. అది ఒక అన్నమయ్య విషయంలో మాత్రం అపోహ. ఆయన విషయంలో కొంత శిల్పకోణం నుంచి కూడా జరిగింది, నాకు తెలిసిన అవగాహన మేరకు, నా అవగాహన మేరకు. నిజమే సార్. ఎందుకంటే అన్నమయ్య కీర్తనలో కూడా సుదీర్ఘమైన ఉపమానాల్లో ప్రతిసారి అలాంటి ఉపమానం వాడాల్సి వచ్చిన, అలాంటి ఉదాహరణ వాడాల్సి వచ్చిన కొత్త ఉపమానాన్ని ఎన్నుకోవడం మనకు కనబడుతుంది. తత్వం అలాగే రాయాల్సి వస్తే మళ్ళీ కొత్త ఉదాహరణతో వేస్తారు. అది మనకి తమిళ ఆళ్వారులు, కన్నడ వచనకర్తలు ఇచ్చినటువంటి ఒకానొక మార్గం మిత్రమా. చాలా గొప్ప పోలికలు ఉంటాయి. ఆ భక్తి కవుల్లో ఆ ఆర్తి వల్ల ఆ లక్షణం వాళ్ళలో ఎదిగా ఎక్కువగా ఉంటుంది. తేలిక ఉపమానాలు, నా సందేహం మీ మాటలతో తీరింది. కానీ ఇప్పుడు భారమైన వేపమాను పాలుబోసి పెంచినాను, చెదరిని చేదు నీయకుండా తీయగుండునా, ఇది తనకంటూ ఒక శిల్పము, తనకంటూ ఒక ఉపమానం వేసుకున్నప్పుడు దేశీకి స్వతంత్రమైన ఉపమానం ఉంది అని అనుకోకూడదా? మీరు వస్తురీత్యానే అంటున్నారు అనేది నా సందేహం సార్. అది ఉంటుంది. ఇప్పుడు మనకి జానపద సాహిత్యంలో అలాంటివి చాలా ఉన్నాయని రామరాజు గారు లాంటి వాళ్ళు నిరూపించి ఉన్నారు. కాకపోతే దాన్ని కొనసాగించిన రీతి తెలుగు సాహిత్యంలో తక్కువ, మీరు అన్నట్టు. ఓకే మారుతి, థ్యాంక్ యూ సార్. ఒక చిన్న అనుమానం సార్, ఈ దీనికోసం ప్రిపేర్ అవుతుంటే అది కనుక్కోండి ముందు సార్. వక్తలు అడగొచ్చా? మీరే మాట్లాడి మీరే ప్రశ్నలు ఇస్తే అడగచ్చు మిమ్మల్ని అడగొచ్చు సార్. మిమ్మల్ని ఎందుకంటే మీరు గురువు గారు కాబట్టి మిమ్మల్ని అడగొచ్చు. అయితే దీనికోసం ప్రిపేర్ అవుతూ ఉంటే యూట్యూబ్ లో ఆరుద్ర గారి ఉపన్యాసం విన్నాం. ఆరుద్ర గారి ఏదో ఇంటర్వ్యూ, ఎస్వి మన ఆర్విఎస్ సుందరమన కాదు, ఇంటర్వ్యూలో వారు ఏమంటారంటే, గురజాడ అప్పారావు గారు వచ్చే వరకు కూడా దేశీ సాహిత్యం మీద ఎవరూ పరిశోధన చేయలేదు అని అన్నారు. ఎవరో అనామకుడు అంటే ఇది డౌట్ రాకపోతుండే, కానీ నిజానికి అప్పటి వరకు పరిశోధన జరగలేదా సార్ దేశీ సాహిత్యం మీద? కాదయ్యా, తెలుగు పరిశోధన మొదలైందే 1929లో. దేశీ మీద అప్పుడే ఏం మొదలైందయ్యా? మనకు మొదలైందే పరిశోధనలో 60 తర్వాత. ఏమి అందరి దృష్టి మహాభారతం మీద, ప్రబంధం మీద, వాటి మీద ఉన్నది. అట్నుంచి ఇటు రావడానికి టైం పడుతుందా, పట్టదా? ఇది ఎట్లా ఉంటుందంటే మిత్రమా,
చక్రవర్తి సారు దస్తగిరి సార్ క్లాస్ చెప్పిండ్రు కానీ నా పాయింట్ చెప్పలేదంటే ఆ రోజు ఆ టాపిక్ లో ఆ స్ఫురణ అది రాలేదు, ప్రస్తావన రాలేదు, అంతవరకే. ఒక వరుసలో ఇప్పుడు మీరు తొలినాటి 80 లోపల 70 లోపల వచ్చిన పరిశోధనలన్నీ ఒక క్రమం అనుకున్నారు వాళ్ళు. ఆ క్రమంలో ఒకరి తర్వాత ఒకరి మీద చేసుకుంటూ వెళ్తున్నారు. అలా అనుకున్నందుకే కదా వేణ నరసింహారెడ్డి గారితో పాల్గొని సోమనాథ మీద జయించింది. అట్లా చూడాలి. మనం రాలేదు అంటే ఎట్లా? ఇప్పుడు కోరాడవారు నిడదవోలు వెంకట్రావు గారు మరి ఆయన కంటే ముందే చేసి పెట్టారు కదా, రాలేదు అని ఎలా అంటారు? ఆయన దేశీ సారస్వతం అనే పుస్తకాన్ని నిడదవోలు వెంకట్రావు గారు రాశారు కదా, మరి ఆయన కంటే ముందే రాశారు కదా. ఇది ఎలా ఉంటుందంటే మనం అనుకున్న కోణం నుంచి రాలేదన్నమాట, అది ఉంటుంది. తమిళలో దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ప్రాచీనతను తొందర తీసుకున్నారు. ఇది కూడా తెలుగు వాళ్ళు ఏ సాహిత్యాన్ని అవహేళన చేసిందని ఆ మధ్యలో ఇంటర్వ్యూలో బూతు మాట వాడుతూ కూడా ఇట్లా అన్నారు దేశీ సాహిత్యాన్ని, ఇప్పుడు దాన్ని వెలుగులో తీసుకురావస్తున్నారు అని చెప్పి. శ్రీనాథుడు అనేటటువంటి వాడు పద కవితలు ఇదవ అని లాసున్నా జాన్ కూడా తిట్టాడు. ఇది ఉంది, నేను కాదనట్లేదు, మరి ఆయనే రాశాడు కదా. మరి అవును అన్న సందర్భం ఒకటి ఏదో ఉంటుంది. ఏమండి? అవును సార్, ధన్యవాదాలు సార్. ఒక స్టేట్మెంట్ రావటం అనేటటువంటి సందర్భం ఏమిటి అన్నది కూడా మనం కొంచెం ఆలోచించుకోవాలి. ఒకటి, దేశీ కవిత గురించి చర్చ జరగలేదు అంటే ఒక క్రమ పరిణామాన్ని చెప్పే రీతిలోనో, లేదా ఇంతకుముందు మారుతి అన్నట్టు దాని లోతుల్ని, శిల్పకోణం నుంచి కూడా దాని లోతుల్ని చెప్పగలిగే పద్ధతిలోనో మనం ఆ పని చెయ్యలేకపోయి ఉండవచ్చు అనే అభిప్రాయం ఆ మాటల్లో ఉన్నదేమో. ప్రశ్నకి జవాబుగా ఒక్క లైనే మనకు కనిపిస్తుంది, కానీ ఆయన మనసులో ఇంకేమైనా ఉన్నదేమో అని మనం ఆలోచించినప్పుడు మేబీ ఆ కోణంలో మనకి దొరకకపోయి ఉండొచ్చు. ఇప్పటికీ తెలంగాణ సాహిత్యం అంతా ఎక్కువ దేశీ సాహిత్యం అని అంటూ ఉంటారు. మరి తెలంగాణ సాహిత్యంలో దేశీ మీద రాసిన వాడేవాడు? దేశీ రీతుల్ని పాటించారు మార్గ ఛందస్సులో కూడా అని మన వాళ్ళు చెప్తా ఉంటారు. ఎంత రాశాం మనం దాని మీద? అదే కదా మారుతి ప్రశ్న ఇప్పుడు. అవును సార్. థ్యాంక్ యూ సార్. ఏదో ఒక చిన్న డౌట్ సార్, నాకు ఇది ప్రశ్న కాదు సార్. దేశీ సాహిత్యాన్ని మనం రూపం కోణంలో చూడాలి అని అన్నప్పుడు ఆధునిక కాలంలో రూపవాదం అనేటటువంటి దాన్ని ప్రత్యేకంగా మాట్లాడారు కదా, దీన్ని అనుసంధానంగా ఏమైనా మాట్లాడచ్చు? తెలుగు సాహిత్యంలో ఇంగ్లీష్ సాహిత్యంలో ఉన్నట్టు రూపము అనే పద్ధతిలో ఫార్మలిజం అని ఇంగ్లీష్ లో ఫామ్ మీద చాలా చర్చ జరిగినట్టు తెలుగు సాహిత్యంలో లేదు. కానీ మనం వచన కవిత్వము లేదా మినీ కవిత్వము లేదా పాట ఇలాంటి వాటిని గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడిన సందర్భంలో రూపం గురించిన చర్చ మనం చేసుకుని ఉన్నాం. కేవలం రూపం ఆధారంగానే మొత్తం సిద్ధాంత గ్రంథం రాసిన ఒకే ఒక వ్యక్తి వేల్చేరు నారాయణరావు గారు. పురాణ సాహిత్యం నుంచి విప్లవ సాహిత్యం దాకా రూపం కేంద్రంగానే ఆయన ఆలోచన అంతా నడిచింది. కానీ ఆయన మరి నేపథ్యంలో వస్తువు గురించి మాట్లాడక తప్పదు కదా.